దీక్ష ఫలవంతమైన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలు ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు తమ కల నెరవేరిన ఈ రోజు డిసెంబర్ 9 నాడు ఇక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన సోదరుడు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు శంబీపూర్ రాజు గారికి సరిగ్గా 15 సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ చైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో ఒక మొక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్ గా గత 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేసీఆర్ గారు 11 రోజుల పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ 9ని దీక్ష విజయ దివస్ గా 15 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కొంతమంది అర్భకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ కొంత బాధగా కూడా ఉన్నది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతా ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి, ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వేలుస్తా ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు, తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన
రూపం కాదు. తెలుగు తల్లిని పెట్టింది. మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటది, చేతుల కలశం ఉంటది, బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. అదే విధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం, బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు. పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు. మరి కన్నడ అంబేకి కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చింది. మరి అదే పద్ధతుల్లో మన వైతాళికులు, మన తెలంగాణ మహానుభావులు, ఉద్యమ నాయకులు, ఇక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ఇక్కడి కళాకారులు, కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు. ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని 70 ఏళ్ల కిందట ఆనాడు దాశరథి గారు అన్న మాట. అదే విధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి తన గురించి మాట్లాడిన పరిస్థితి. ఇక మీకు తెలుసు, ఉద్యమం గురించి అయితే ధూమ్ధాములు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతో ఇది మన సంస్కృతి, ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి అందుకే ఆనాడు ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, ఎంతో మంది మహానుభావులు, శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని, ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి 2006వ సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మనల్ని వేటాడి వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి. బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంత ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగిందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణ ఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు. అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల